గుంటూరు కారం మూవీ వస్తుంది కదా, దాంట్లో శ్రీలీల మీద మీ అభిప్రాయం ఏంటి? శ్రీలీల గారి మీద. శ్రీలీల అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఆమె క్యూట్నెస్ కూడా మస్తు ఇష్టం. కానీ ఆమె వచ్చినప్పటి నుంచి అందరు హీరోలు ఆమెనే యూజ్ చేసుకుంటున్నారు. మరి మిగతా హీరోయిన్స్ ఎటు పోవాలి? ఇంకా చాలామంది ఉన్నారు కదా. మరి శ్రీలీల వచ్చిందని ఆమె ఒక్కదాన్నే వాడుకుంటే మూవీస్ పైన ఇంట్రెస్టే పోతుంది. అందుకు కొంచెం ఈర్ష్య కూడా కలుగుతుంది నాకు. వేరే హీరోయిన్స్ ఎవ్వరు మూవీస్లో కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నిట్లో ఆమె ఎక్కువ ఉన్నారు కదా. అందుకే నచ్చట్లే. ఎటుగా కూడా ఆమె ఒక్కతే ఉందని వేరే వాళ్ళని పక్కన పెట్టి ఆమెను మాత్రమే అందరు హీరోలు తీసుకోవడం కొంచెం నచ్చట్లే. కానీ శ్రీలీల అంటే నాకు చాలా ఇష్టం. ఆమె యాక్టింగ్ కూడా, ఆమె యాక్టివ్నెస్ అంతా చాలా బాగుంటుంది. ఓకే, న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్కి మీ రిజల్యూషన్ ఏంటి? ఇలా మారాలి, ఇలా చేయాలి ఇప్పటి నుంచి? ఏం లేదు, నాకు కూడా ఏం లేదు. కొంచెం మంచిగా తాగి తిరగడమే. న్యూ ఇయర్ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ ఫిక్స్ చేసుకొని ఆ నైట్ ఎంజాయ్ చేసి జనవరి 1 నుంచి కొంత డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోదాం అనుకుంటున్నారు? లేదు, డ్రంక్ తాగేది రూమ్లో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎందుకు దొరుకుతాము? ఓకే, కరోనా వస్తుంది కదా ఇప్పుడు, మళ్ళీ థర్డ్ వేవ్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే లాస్ట్ 2 వేవ్స్ కన్నా ఈసారి గలీజ్ అంటే ఇంకా దారుణంగా ఉండిద్ది అనుకుంటున్నారా? దారుణంగా ఉంది అనుకుంటున్నా ఖచ్చితంగా. ఇప్పుడు చెప్తున్నారు కదా వచ్చింది మాస్క్లు అవి వేసుకోండి అని. మాస్క్లు వేసుకుంటే రాదని ఏమన్నా వస్తుంది ఖచ్చితంగా. అందుకే వేసుకోలేదు ఇప్పుడు? అవును, రావాలనుకుంటే అది ఎట్లయినా మనకు వస్తుంది. అది మాస్క్ పెట్టుకున్నంత మాత్రం మనకు రాదంటే అందరూ మాస్క్లే పెట్టుకుంటారు. కానీ వస్తుంది. మొన్ననే ఉస్మానియాలో ఒకటి చనిపోయిందని న్యూస్ వచ్చింది. మరి ఆడు మాస్క్ యూజ్ చేసుకోకుండానే ఉంటాడా? యూజ్ చేసుకునే ఉంటాడు కదా. మరి మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన కరోనా రాదంటే అది ఖచ్చితంగా అబద్ధం. సరే, సమంత గారికి శ్రీలీల గారికి డిఫరెన్స్ ఏంటి? సమంత నాకు ఎప్పుడు నచ్చదు, వద్దు అసలు. కానీ శ్రీలీల పక్కన సమంత పెడితే ఆమె ముందు వచ్చింది, వెనుకొచ్చింది. కానీ శ్రీలీలనే హైలైట్, చాలా హైలైట్, చాలా యాక్టివ్నెస్. అవును, మళ్ళా ఇష్టమైతే అడచ్చు, చూసుకోవాలి. మళ్ళీ శ్రీలీల ఎంత యాక్టివ్నెస్ అసలు. ఆమెను ఇంతమంది ఆమెతోనే మూవీస్ తీస్తున్నారు అంటే ఆమె ఎంత ఎక్సలెంట్ పర్సన్ అంటారు గారు అనుకోండి. ఒకవేళ మీకు ఎదురే కనబడి మాట్లాడితే మీరు ఎలా మాట్లాడతారు? అర్థం కాలే. ఒకవేళ శ్రీలీల గారు ఆమె మీరు మీట్ అయ్యారు, మీరు ఎలా మాట్లాడతారు? అవునా? అయితే శ్రీలీల గారు, మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా పిచ్చి. మీకోసం ఇక్కడ కోసుకోవాలన్నా కోసుకుంటా, కాకపోతే ఇక్కడ కోసుకుంటే చనిపోతా కదా. ఇక్కడ వరకు అయితే ఓకే. ఎందుకని శ్రీలీల అంటే నాకు చాలా ఇష్టం. ఆమె మూవీస్ కానీ ఏదైనా కానీ 100% ఫస్ట్ డే ఫస్ట్ షోకే పోతా నేను, 100% పోతా. ఆమె మీట్ అయినప్పుడు ఆమెతో కలవడమే నాకు లైఫ్లో ఒక అచీవ్మెంట్. చాలా ఇష్టం నాకు. ఒక్కసారి మీట్ అవుతే చాలు, లైఫ్ టైం హ్యాపీ, చాలా హ్యాపీ ఉంటా. లేదు, నిజం, అంత ఇష్టం శ్రీలీల అంటే నాకు. థ్యాంక్ యూ సో మచ్.